ఈ అవకాశం ఇచ్చిన అన్నయ్యకి వందనాలు. సంఘమంతటికి నా యొక్క వందనాలు. ఈ సంవత్సరమంతా కాచి కాపాడిన దేవాతి దేవునికి స్తోత్రములు తెలియజేస్తున్నాను. మేము చిన్నప్పటి నుండి క్రిస్టియన్సే. మమ్మీ క్రిస్టియన్ కాబట్టి చిన్నప్పటి నుండి క్రిస్టియానిటీలోనే పెరిగినాము. మేము థర్డ్ క్లాస్‌లోనో, ఫోర్త్ క్లాస్‌లోనో ఉన్నప్పుడు మేము హెబ్రోన్ చర్చికెళ్ళేదప్పుడు. అప్పుడు కృష్ణ అన్న మా చర్చికి రావడం జరిగింది. వచ్చి అన్న 3 రకాల మర్మాల గురించి వాక్యం చెప్పిండు. అన్న ఒక పాట కూడా పాడిండప్పుడు నాకు గుర్తది. అప్పటినుంచి మాకు రమేష్ అన్న వాళ్ళు పరిచయమైండ్రు. అట్లా అన్న వాళ్ళు ప్రతి సాటర్‌డే వర్ధన్‌పేటకి రావడము, మమ్మీ వాళ్ళు గిన వంట చేసుకొని పరిచర్యకెళ్ళడం అట్లా జరిగింది. అట్లా దాదాపుగా చిన్నప్పటి నుండే మేము సత్యవాక్యం తెలుసుకున్నాము. మరి ముఖ్యంగా దేవునిలో ఇంత మంచిగా ఉండడానికి కారణం మమ్మీ. డ్యాడీ అంటే హిందూ బ్యాక్‌గ్రౌండ్. డ్యాడీ, తాత వాళ్ళెవ్వరు దేవుడిని నమ్ముకోలేదు. తెలియదు. డ్యాడీకి మాత్రం ఇంట్రెస్ట్ ఉండి చర్చికెళ్ళేవాడు అంతే. మమ్మీకి వాక్యం తెలుసు. అట్లా మమ్మీ చిన్నప్పటి నుండి బైబిల్ చదువుకోవాలి అని చెప్పిన దాన్ని బట్టి నేను సిక్స్త్ క్లాస్ నుండి బైబిల్ చదవడం స్టార్ట్ చేసిన. అది ఇప్పటి వరకే కంటిన్యూ అవుతుంది. అదే విధంగా ఇంకా అయితే నేను నేర్చుకున్న వాక్యాన్ని బట్టి నేను సండే స్కూల్ తీసుకోగలుగుతా. దాని విషయంలో దేవుడు నాకు అవకాశం ఇస్తే దాంట్లోనే కంటిన్యూ అవుతా. అదే విధంగా పాటలు కూడా నేను పాడగలుగుతా. అయితే నాకు ఫస్ట్ మ్యారేజ్ అవ్వకముందు నేనొక్కదాన్నే స్వతహాగా పాడాలంటే నాకు స్టేజ్ ఫియర్ ఉండేది. షివరింగ్ వచ్చేసేది. పాట మొత్తం కంప్లీట్ చేయలేకపోయేదాన్ని. మమ్మీతో ఎళ్లి అట్లా పాడేదాన్ని. అయితే మ్యారేజ్ అయిన తర్వాత ఈయన ఇచ్చిన ప్రోత్సాహాన్ని బట్టి నేను ఇప్పుడు పాడగలుగుతున్నా పాటలు. అదే విధంగా ఇక ముందు కూడా దేవుడు నాకిచ్చిన స్వరంతో దేవుడిని మహిమపరచాలి. అదే విధంగా నేను తెలుసుకున్న వాక్యాన్ని చిన్న పిల్లలకి చెప్పే అవకాశం వచ్చినా, ఇంకెవ్వరికీ చెప్పే అవకాశం వచ్చినా నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. దేవుడు నాకు అవకాశాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నా. అదే విధంగా ఇప్పుడు మనం న్యూ ఇయర్‌లోకి వెళ్ళబోతున్నాం. అయితే మాకేంటంటే అలవాటు ప్రతి ఇయర్ డిసెంబర్ 31 నైట్ 12 వరకు వాక్యం వినడమో, లేకపోతే ఇంట్లో కుటుంబ ప్రార్థనలు పెట్టుకొని 12 అవ్వగానే అందరం మోకరించి ప్రే చేసుకునేది. మమ్మీ చెప్పింది మాకట్లా. అయితే 12 అవ్వగానే నేను ప్రే చేసుకునేటప్పుడు ఈ సంవత్సరం అంటే ప్రతి ఇయర్ నేను అనుకునేదాన్ని. ఈ సంవత్సరంలో ఏదో ఒక దేవుని పని చేయాలి అని అనుకునేదాన్ని. కాకపోతే మళ్ళీ ఇయర్ ఎండింగ్‌కి చూస్తే నేను చేసింది ఏమి ఉండకపోయేది. అంత జీరోనే ఉండేది. అయితే అలా అవ్వకుండా ఇక నుండైనా నేను కొంతవరకి దేవుని పని చేయాలని నా కోరిక. అదే విధంగా యేసుక్రీస్తుల వారు మనకి చూపించిన మాదిరి ప్రకారం యేసయ్య చూపించిన దయ, ప్రేమ, సహనం, త్యాగం అలాంటి లక్షణాలన్నీ నాలో నేను ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాను. దాని విషయంలో దేవుడు నాకు సహాయం చేయాలని మీరందరూ నా కోసం ప్రేయర్ చేయండి. అదే విధంగా మనకింకా ఆహ్, మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం కలవారై ఉండాలని మనకి 1 తిమోతి 2వ అధ్యాయం 4వ వచనంలో ఉంటుంది. దీని ప్రకారం నేను ఇంకా వాక్యంలో ఇంకా ఎదగాలని ఆశపడుతున్నా. ఇప్పుడు దానికి వచ్చిన అవకాశమే ఇప్పుడు మార్నింగ్ క్లాసెస్ అని నేను భావిస్తున్నాను. మార్నింగ్ క్లాసెస్ వినడం ద్వారా చాలా వరకు నేను వాక్యం నేర్చుకోగలిగిన. ప్రతీది అంటే నేను ఎన్ని సార్లు బైబిల్ చదివినా గానీ, అన్న వాళ్ళు ఒక్కొక్క రెఫరెన్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటే, ఈ రెఫరెన్స్‌కి ఇంత అర్థం ఉందా? అని నాకప్పుడు షాకింగ్ అనిపిస్తుంది. అంటే నా బుర్రతోటి నాకు అర్థం కాదు ఆ రెఫరెన్స్. ఎవరైనా ఎక్స్‌ప్లెయిన్ చేస్తేనే అది అర్థమవుతది. అలా ఇప్పుడు ఈ క్లాసెస్ ద్వారా నేను చాలా నేర్చుకున్న వాక్యము. ఇంకా ముందు కూడా నేను ఈ విధంగానే వాక్యంలో డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నా. అదే విధంగా నేనెప్పుడూ దేవా నాకు మీ పనిలో వాడబడాలని కోరిక ఉంది. మీరు నాకు అవకాశం ఇవ్వండి అని నేను ప్రే చేసేదాన్ని. ఇప్పుడు వుమెన్స్ మీట్‌లో నేను అనుకోకుండానే రెస్పాన్సిబిలిటీ తీసుకున్నా. దాన్ని నేను సక్సెస్‌ఫుల్‌గా కొనసాగించాలి. ఇది దేవుడు నాకిచ్చిన అవకాశం అని దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అదే విధంగా ఇంకా నెక్స్ట్ ఇయర్‌లో కూడా మన చర్చ్ నుండి జరిపే కార్యక్రమాలు గానీ, చిన్న పిల్లల ప్రోగ్రామ్స్ కానీ, సాంగ్స్ విషయంలో గానీ, ఏ విషయంలో అయినా నేను చేయగలిగిన పని ఉంటే పక్కాగా నేను చేస్తాను. మీరందరూ కూడా ఆ విషయంలో నాకు అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నా. ఈ విధంగా నా లైఫ్ లాంగ్ అంతా దేవుని సేవలో వాడబడి ఆయన పరదేశకు చేరుకోవాలనేది నా కోరిక. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా వందనాలు.